ఈ చల్లచల్లటి వాతావరణంలోని వేడివేడిగా కారం కారంగా ఏదైనా గ్రేవీ కర్రీ తినాలనిపిస్తుంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం కాలీఫ్లవర్ పాలకూరతో ఒక టేస్టీ గ్రేవీ కర్రీ చేసేద్దామా? ముందుగుండా పాలకూరని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా మనం కట్ చేసుకోవాలి. చూసారా ఎంత ఫైన్గా కట్ చేసాం కదా. ఇప్పుడు ఇది వాష్ చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత కాలీఫ్లవర్ కూడా కట్ చేసుకున్నాను ఈ విధంగా. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకొని, ఇదిగోండి ఈ విధంగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి తురుము, తర్వాత కరివేపాకుని ఈ విధంగా వేసుకోవాలి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఈవెన్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టమాటా ముక్కల్ని ఇలా వేసుకోవాలి. ఇవి కాస్త మగ్గేంత వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసేయాలి. ఇలా వేసి ఒకసారి అంతా కలుపుకుందామా. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలిపి మూత పెట్టాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, ఈ విధంగా పాలకూర అంతా చక్కగా ఉడికింది కదా, దగ్గరికి అయ్యింది కదా. ఇప్పుడు ఇందులోని కాలీఫ్లవర్ని వేసుకోవాలి. తర్వాత కారం, పసుపు, సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. వింటర్లోని ఎక్కువగా కాలీఫ్లవర్ చాలా విరివిగా దొరుకుతాయి కదండి. ఏదైనా సీజన్ వైజ్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తీసుకోవాలి కదా, హెల్త్కి చాలా మంచిది. ఇదిగోండి ఈ విధంగా అంతా ఫ్రై అయిన తర్వాత ముక్కలు ములిగేంత వరకు వాటర్ని పోసుకోవాలి. ఇలా అంతా వాటర్ వేసుకున్న తర్వాత గుప్పెడు కొత్తిమీరని ఇలా పైనుంచి ఇలా చల్లుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు బాగా ఉడికేలా చూసుకోవాలి. ఇదిగోండి 10 నిమిషాల తర్వాత ఎంత చక్కగా కర్రీ కుక్ అయింది, చూసారా ఎంత చక్కగా ఉడికిందో. చూడండి ఎంత బాగుంది కదా. వేడి వేడి అన్నంలోని గ్రేవీ కర్రీ వేసుకొని తింటే టేస్ట్ అండి అల్టిమేట్గా ఉంటుంది. అది కూడా ఈ వింటర్ సీజన్లో రోటీ చపాతీ కూడా చాలా బాగుంటుందండి. మరి రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.